నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రజలు ఎంత అభిమానం చూపిస్తున్నారంటే తాజాగా తెనాలిలో జరిగినటువంటి సన్నివేశం. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరు అని అంటే అసలు డౌట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారని సమాధానం చెప్పేస్తారు ఎవరైనా సరే. అందరూ ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అయినా ప్రజలు ఆయన ఓడించి చంద్రబాబు నాయుడు గారిని 164 స్థానాల్లో గెలిపించారు అందరు కూటమిని. అంచేత ప్రజల్లో అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారన్నారు. కానీ కోల్పోలేదు. ఆయన మీద ఉన్నటువంటి ప్రజాభిమానం ఆ స్థాయిలోనే ఉంది. ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు తెనాలికి వచ్చారు. తెనాలికి మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో జరుగుతున్నటువంటి వివాహానికి పెళ్ళికి కేవలం 12 గంటల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వస్తున్నారని, పెళ్ళికి వస్తున్నారని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఎవరు తీసుకొచ్చారు ప్రజల్ని? ఎవరు తీసుకురాలేదు కదా. కేవలం 12 గంటల ముందు మాత్రమే చెబితే గుంటూరు నుంచి తెనాలి వరకు ప్రజా సందోహం, జన సందోహంతో నిండిపోయిన ఈ రోడ్లన్నీ ఆయన కాన్వాయ్ ముందు ప్రజలు పరిగెడుతూ వాహనాలు వెళ్తుంటే చూస్తుంటే అది జనసముద్రంలా కనిపించింది. మరి ఎవరు మొబిలైజ్ చేయలేదు కదా. అయితే అంతమంది ప్రజలు ఎందుకు వచ్చారు? ఓటమి చెందిన తర్వాత ఎందుకు వచ్చారంటే అదే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజలు నన్ను ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినా నన్ను మోసం చేశారని ఎప్పుడూ ఎక్కడా ఆయన చెప్పలేదు. ఏమన్నారు? ఎలక్షన్లో ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి? మీకు నా వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే వద్దన్నారు. ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మేలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేశారు. అప్పుడు ఓటమి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు అన్నారే తప్ప నేను ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా, ప్రజలకు నేను ఎంత మేలు చేసినా నన్ను ప్రజలు మోసం చేశారని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అదే ప్రజల మీద అభిమానం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటువంటి మాటలు అవి ఆ విధంగా ఉంటాయి. అందుకే ఫాలోయింగ్ ఎంత వచ్చింది. అందువల్ల ప్రజలంతా ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు వచ్చారా జనమంతా? ఎవరో రమ్మనకుండా, ఎవరో తీసుకురాకుండా లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎందుకు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను నమ్మి ఓట్లేసాము, కానీ అభిమానం మీ మీదే ఉంది, మీరే మా నాయకుడని ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం చెప్పడానికి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించడానికి తండోపతండాలుగా ప్రజలంతా తరలి వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, 164 స్థానాల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి పార్టీ అది. అంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత 10 నెలలు పరిపాలన 10వ నెల కొనసాగుతూ ఉంది. తణుక్కొచ్చారు. రోడ్ షో ఏ విధంగా ఉంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తణుకులో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోడ్ షో వెళ్తుంటే ఎట్లా ఉందా? రోడ్ షో అంతా ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి తెనాలి వరకు వచ్చినటువంటి రోడ్ షో ఎట్లా ఉంది? ఇద్దరికి కంపారిజన్ చేయండి. ఎవరు ప్రజానాయకుడు అర్థమవుతుంది. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 11 స్థానాలు మాత్రమే గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు నుంచి తెనాలి వరకు ఏ విధంగా ఉంది? 164 స్థానాలతో కూటమి విజయం సాధించినటువంటి పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తణుకుల్లో రోడ్ షో చేస్తే ఏ విధంగా ఉంది? 164 ఎక్కడ, 11 ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, సిగ్గు లేకుండా 11 స్థానాలకు పడిపోయినా సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతున్నాడని. ప్రజాభిమానం ఉండాలి, సంఖ్యతో కాదు, సంఖ్యాబలంతో కాదు, ఎమ్మెల్యే స్థానాలు అసెంబ్లీలు ఎన్నున్నాయని కాదు, ప్రజలు ఎంతమంది ఒక నాయకుడిని అభిమానిస్తున్నదని చూడాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని 11 అనటం కాదు. మీరు గతంలో 2 చోట్ల ఓడిపోయి మీరు రాజకీయం చేయలేదా? అప్పుడేమైనా సిగ్గుపడి రాజకీయాలను వదిలేశారా? వదిలేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ గెలిచారు, 21 స్థానాల్లో గెలిచారు, 2 ఎంపీ స్థానాల్లో గెలుచుకున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఓటమి పర్మనెంట్ కాదు, గెలుపు పర్మనెంట్ కాదు.
ఆ రోజున ఓడిపోయి 2 స్థానాల్లో ఈరోజు గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. రేపు మీరేమవుతారో మీకు తెలుసా? తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు 11 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చున్నారు. రేపు ఏమవుతారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజాభిమానం చూస్తే తెలుస్తుంది కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయనను ఆపటము, అభిమానులను దగ్గరికి రాకుండా ఆపటము ఎవరికీ సాధ్యం కాదు అని మరొకసారి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలికి వస్తే తెనాలి ఎవరు ఎమ్మెల్యే అక్కడ? జనసేన పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది. అటువంటి నియోజకవర్గంలోకి ప్రజలు తండోపతండాలుగా లక్షలాది మంది వచ్చారు అక్కడికి. మరి ఒంగోలుకు వచ్చారు కదా. వైవి సుబ్బారెడ్డి గారు తల్లిగారు స్వర్గస్థులైన సందర్భంగా ఆ కుటుంబాన్ని, సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి ఒంగోలు ఎలా ఉంది? ఒంగోలు అంతా సముద్రంతో నిండిపోయింది అన్నట్టుగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాభిమానానికి కులబద్ధం, అది కులమానికం. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారేమో, 11 స్థానాలని అనుకుంటున్నారేమో, కానీ ఆయన సంఖ్యను చూడకండి. ప్రజాభిమానము, ఆయన ప్రజలలో ఎంత బలమైన నాయకుడో ఒకసారి గుర్తించుకోండి. అందుకే పొద్దుట లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నామ జపం చేయకుండా, ఆయన తిట్టకుండా, ఆయన విమర్శించకుండా వారికి రోజు గడవదు. అందుకు కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, ఏ విధంగా నష్టపరచాలని తాపత్రయపడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ స్థాయిలో విమర్శిస్తున్నారు, ఎంత ఆయనని ద్వేషిస్తున్నారు, అంతకంటే హెచ్చు స్థాయిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని, అభిమానాలను చూపిస్తున్నారు అనడానికి తాజాగా తెనాలి, ఒంగోలు పర్యటనలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆయన ఆపగలిగిన వాడు ఇంకెవ్వరు ఉండరు. నిత్యము ఆయన ప్రజల్లో ఉంటే ఆయన విజయాన్ని కూడా అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు భవిష్యత్తులో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 2.0 పరిపాలన ఎలా ఉంటుందో చూస్తారన్నారు. ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారని అనిపిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, అభిమానుల్లోనూ తెనాలి, ఒంగోలు సన్నివేశాలు చూసిన తర్వాత ఉత్సాహం వారిలో రెట్టింపైనట్టుగా కనిపిస్తుంది, వారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలను బట్టి. ఇదే విధంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిత్యం ఉంటే ఖచ్చితంగా ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పడతారనడంలో ఎటువంటి సందేహము లేదు. రాబోయేదంతా వైఎస్ఆర్సీపీ పార్టీదే. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.